ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమరయ్య తెలిపారు. వరంగల్ నగరంలోని కే కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సహకార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ చేసిన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వానికి అనేక రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట ప్రభుత్వమని, ఎక్కడా కూడా కేంద్రం వాటా చెప్పడం లేదని, దీంతో ప్రజల్లో బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తుందని, అందుకని ప్రతి కార్యకర్త సైనికుడిలా మన ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని కొమరయ్య తెలిపారు. ఎయిర్పోర్ట్ తీసుకోండి, 2014 ఉన్న నంబర్ ఇప్పటికి ఒక్కొక్కటి 400%, 500%. ఇండియాలో ఉన్న ప్రతి విలేజ్ కి మనం 99% అప్రోచ్ రోడ్స్ ఇవ్వాలి. వైర్ లేని పొజిషన్ లో మన సోలార్ లైటింగ్ తో, సోలార్ తోని, అదేవిధంగా ప్రతి రైతుకు మన ఎలక్ట్రిసిటీతో కరెంట్ ఇస్తే రిమోట్ విలేజ్లలో కరెంట్ రాకపోవడం, ట్రైబల్ విలేజ్ లో ఎలక్ట్రిసిటీ లైన్స్ థెఫ్ట్ అయ్యాయి. మన రైతుకు మన విలేజ్ లో ట్రైబల్స్ కు ఎస్సీ ఎస్టీ బోర్వెల్స్ ఇవ్వడం జరుగుతుంది. సోలార్ తో ఏంటంటే ఎప్పుడు కరెంట్ ఎండ ఉంటుంది, ట్రైబల్స్ అవసరం కూడా అప్పుడు వ్యవసాయం చేయడానికి పెద్ద సోర్స్ ఏర్పడింది. అంటే మీరు ఏ సెక్షన్ తీసుకున్నా ఇప్పుడు మనం ఎకనామికల్ గా చూసుకుంటే మనకు 2 ఉన్నాయి: జర్మనీ, చైనా, అమెరికా. పోయడానికి రెడీగా ఉంది. అంటే ఆ వరల్డ్ లో ఫాస్టెస్ట్ ఎకనామిక్ గ్రోత్ మనదే ఉంది. తర్వాత వరల్డ్ లో ప్రతి సీఈఓగా మన ఇండియన్ ఉన్నాడు. ఏ కంపెనీస్ అన్నింటిలో మన ఇండియన్స్ సీఈఓస్. లక్షణము 24 hours ప్లస్ మేధావి, తెలివి ప్లస్ పేషెన్స్ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు ఇండియాలో ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళు సక్సెస్ఫుల్ గా మనీ సంపాదించడం, ఉద్యోగం చేయడం, జాబ్ చేయడం, లేకుంటే మన కంపెనీస్ పెట్టడము. ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఇండియన్స్ మన బిజినెస్ చేసేవాళ్ళు, మన వాళ్ళు. అట్లా మన ఎవ్రీ ఇయర్ మనకు $100 billion, లాస్ట్ ఇయర్ $100 billion వచ్చాయి మన ఫారిన్ కరెన్సీ రెమిటెన్సెస్. అంటే అది దట్ ఈస్ బిగ్ మనీ ఫర్ ఇండియా, ఫర్ డెవలప్మెంట్. అంటే మన వాళ్ళు బయట ఓన్లీ ఉద్యోగాలు చేసి, లేకుంటే కంపెనీస్ పెట్టి ఫారిన్ రెమిటెన్స్, డైరెక్ట్ రెమిటెన్స్ $100 billion వచ్చాయి. అంత ఫారిన్ కరెన్సీ మన ఇండియాకి వచ్చింది. అదేవిధంగా డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక 100 times పెరిగిపోయినాయి. తర్వాత కొత్త స్టార్టప్స్, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు స్టార్టప్స్ కూడా 100 కూడా లేకపోయింది. ఇప్పుడు thousands మీద మనకు స్టార్టప్స్ అయిపోయాయి. అంటే ప్రతి ఐఐటి, ఐఐఎంలో చదివే వాళ్ళు కానీ, మన ఎన్ఐటీలో చదివే కానీ, మన మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్, ఆ కామన్ స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడ ఫారెన్ పోవాలి, లేకుంటే ఎక్కడ చదువుకోవాలి అనుకుంటా వాళ్ళు కొత్త స్టార్టప్, ఒక ఐడియా ఉంటే స్టార్టప్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దాంతో ఇప్పుడు రాకెట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో, డిఫెన్స్ సెక్టర్ చూసుకోండి. ఒకప్పుడు మనం మొత్తం మన డిఫెన్స్ 34 minutes లో 9 places లో ఎక్కడైతే టెర్రరిస్టు స్థావరాలు ఉన్న ప్లేస్ కానీ, లేకుంటే మన టెర్రరిస్టులు వాడే ఎయిర్పోర్ట్స్ కానీ 9 places లో 34 minutes లో మనం మన మిసైల్స్ వేసి దాన్ని సర్వనాశనం చేసాం టెర్రరిస్ట్ క్యాంపులు. ఇంకొకటి మీకు ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటంటే, మన వాడిన ఆకాశ కానీ, తర్వాత మన మిగతా మిసైల్స్ అన్ని మన హైదరాబాద్ లో డిఆర్డీఓ తయారైంది, మన హైదరాబాద్ లో. కాబట్టి ఇప్పుడు ఏ సెక్టర్ తీసుకోండి, ఇప్పుడు డిఫెన్స్ దాంతో ఇప్పుడు ఏం చూడండి, వరల్డ్ లో మన జోలికి రావాలంటే చైనా కూడా భయపడిపోతుంది. ఇప్పుడు